ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో గరుడ వాహనంపై వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. అలాగే ఈ వీడియో అనేది నిన్న తీయటం అనేది జరిగిందండి. అంటే ఫ్రైడే తీయటం అనేది జరిగిందండి. ఫ్రైడే మామూలుగా అయితే నాగపంచమి అని మీ అందరికీ తెలుసు కదండి. అదే రోజు గరుడ పంచమి కూడా అని చేస్తూ ఉంటారు తిరుమలలో. ఆ రోజు అంటే నిన్న తిరుమలలో గరుడ సేవ కూడా జరిగింది. మీరు చూసే ఉంటారు. మన ఇంట్లో కూడా గరుడ సేవ జరిగిందండి. ఆ వీడియో ఇప్పుడు ఈరోజు వీడియోలో చూడండి. నిన్న పద్మావతి అమ్మవారికి పసుపుతో అలంకరించి చూపించే కదండి. ఈరోజు వీడియోలో గరుడ వాహనంపై ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే ఈరోజు శనివారము ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంచిదండి. అంటే మీకు వీడియో అందేది శనివారం కాబట్టి మీరు వీక్షించండి. మామూలుగా అయితే నేను నాగపంచమి గరుడ పంచమి అంటారు. ఆ రోజునైతే చేయటం అనేది జరిగింది. మీకు చూపిద్దామని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. నిన్నే పెట్టేయచ్చుగా అని డౌట్ రావచ్చు. నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశా కాబట్టి నిన్న సాయంత్రం అయితే తీశానండి. 6:30, 7ంటికి అలా తీశాను. అప్పటికి మన ఛానల్లో ఆ వీడియో అనేది రిలీజ్ అయిపోతుంది కాబట్టి అందుకని నేను ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మనం వాల్కేర్తో తయారు చేసుకున్న ఈ గరుడ వాహనాన్ని మీరు చూసే ఉంటారు. ఈ వాహనంతో నేను గరుడ వాహన సేవ అనేది చేసుకుంటూ ఉంటాను. అమ్మమాట ఛానల్లో కూడా చూసే ఉంటారు. గరుడ వాహనము చేశానని చూపించారు కదా వారు, అప్పుడు కూడా చూసే ఉంటారు కదా. మళ్ళీ ఇవాళే చూస్తున్నారు కదా, గరుడ వాహన సేవ చూస్తున్నారుగా. స్వామివారికి వస్త్రాలంకరణ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు చూసి మీరు కూడా అంటే నేర్చుకోమని ఏం చెప్పట్లేదు, మామూలుగా నేను ఎలా కడతాను ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారాగా. ఏ విధంగా అయితే వస్త్రాలు అయితే కట్టేశానండి గరుడ వాహనానికి. ఆ తర్వాత స్వామివారిని అలంకరించేది మాత్రం తీయలేదండి. మళ్ళీ ఏమనుకోబాకండి, స్వామివారిని అలంకరించడం మాత్రం తీయలేదు. కాకపోతే ఈ గరుడ వాహనానికి వస్త్రాలు ఎలా కడతానని మీకు డౌట్ రావచ్చు. వారి కోసం చాలామంది అడుగుతున్నారు. వారి కోసం నేనైతే ఈ విధంగా అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నేను కడుతూ ఉంటానండి ఎప్పుడు కూడా. స్వామివారిని చూసారా ఎంత బాగున్నారో. గరుడ వాహనం రెడీ అయిపోయింది. ఆ తర్వాత తెరకట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారిని దర్శనం చేసుకోండి. గరుడ వాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారిని మీ అందరూ కూడా కనురాలా చూడండి. స్వామివారు ఇలా మనని అనుగ్రహించటానికి గరుడ వాహనం మీద మనకి దర్శనం కలిగించారు. చూడండి, స్వామివారిని అయితే దగ్గరగా చూపిస్తాము, దర్శనం చేసుకోండి. ఈరోజు శనివారం, శ్రావణ మాసం శనివారం విశేషంగా స్వామివారి దర్శనం మీ అందరికి కూడా శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. స్వామివారిని చూడండి ఎంత బాగున్నారో. ఆ గరుడ వాహనం మీద స్వామివారిని దర్శనం చేసుకోవటం 2 కళ్ళు సరిపోవట్లేదండి. స్వామివారి ముందు కింద గరుడ వాహనం పాదాల నుండి వస్తున్నారు చూడండి, పైకి తీసుకొస్తున్నాను. ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకోండి. అలా గరుడ వాహనం మీద స్వామివారు ఎక్కిన తర్వాత కొంచెం అసలు గరుడ వాహనం స్వామివారు ఎలా ఉన్నారు చూడండి, శాంతమూర్తిగా అయిపోయారండి. అంతకుముందు ఉగ్రమూర్తిగా ఉండేవారు. ఎప్పుడైతే స్వామివారు వారి భుజ స్కంధాల మీద ఉన్నారో అప్పుడు వారు చిరునవ్వు, అలాగే కొంచెం ఫేస్లో కూడా చూడండి ఎంత కరుణ ఫేస్తో ఆ గరుడ వాహన స్వామివారు గరుడు మనకు దర్శనమిస్తున్నారు. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది కదండి. మీకు కూడా స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. మామూలుగా అయితే కాళ్ళు చేతులు కూడా కాళ్ళు అయితే అలంకరించేవాడిని. కాకపోతే కాళ్ళు అయితే పాత కాళ్ళు లేవండి. మళ్ళీ ఇంకోటి తయారు చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మాత్రం చూస్తాను. ఫస్ట్ అయితే అనుకున్నాను ఈ కాళ్ళు పెట్టి చేద్దాంలే అని. తిరుమలలో ఎలా అయితే కాళ్ళు పెడతారో అలా పెట్టి చేద్దాం అనుకున్నా కానీ కొంచెం కొన్ని కారణాల వల్ల కుదరపోయేసరికి ఈ విధంగా అయితే అలంకరించాను. చూస్తున్నారా, వింజామరలు వెనక ఇలా వీస్తూ ఉండగా మామూలుగా ఏంటండి
గరుడ వాహనం రెక్కలు వింజామరలల్లే వీస్తూ ఉంటాయంటండి స్వామివారికి. ఆ సేవ అందిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకని నేను గూడా ఎనక కూర్చొని ఆ విధంగా వింజామరలైతే స్వామివారికి గాలి వీస్తూ వింజామరల సేవ అనేది పూర్తి చేశాను. చూసారా స్వామివారిని ఎంత బాగున్నారో కదండీ! 2 కళ్ళు సరిపోవండి స్వామివారిని అలా గరుడ వాహనం మీద దర్శనం చేసుకోవటం. పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా గరుడ వాహన సేవ జరుగుతుంది స్వామివారికి. అలాగే ప్రతి రోజు కూడా గరుడ వాహన సేవ జరుగుతుంది. ఎలా అంటారా? వైభవోత్సవ మండపంలోకి స్వామివారు వస్తారు కదండీ మధ్యాహ్నం. ఆ సేవ పేరు మీకు తెలిసే ఉంటుంది. ఆర్జిత బ్రహ్మోత్సవం అంటారు. ఆ సేవలో ప్రతిరోజు గరుడ వాహనం మీద దర్శనం ఇస్తారండి. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా మాడవీధుల్లో ఊరేగుతారు. అలాగే బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారికి గరుడ సేవకి బాగా ప్రత్యేకం అండి అక్కడ. గరుడ సేవకు మాత్రం మామూలుగా వచ్చిన కంటే ఎక్కువ మంది, వేలాది మంది వస్తారండి ఆ దర్శనానికి. అలాగే గరుడ సేవ రోజు ఇది బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారు 6:30కి బయలుదేరతారండి బయటికి. గరుడ సేవ పూర్తి చేసుకుని వచ్చేసరికి 10, 11 అవుతుందండి. అన్ని వేల మంది ఉంటారండి అక్కడ. ఆ గరుడ సేవ రోజు అటువంటి గరుడ సేవని పొందటం చాలా అదృష్టంగా భావించాలి. అలాగే స్వామివారిని మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని, ఈరోజు శనివారము స్వామివారిని మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి. శ్రావణ మాసం, శ్రావణ శనివారం అంటారు కదండీ! ఈ రోజున స్వామివారిని దర్శనం చేసుకోవటం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మీకు కూడా అనిపించిందండి స్వామివారిని? ఈ విధంగా అయితే దర్శనం చేసుకోండి. అలా ఇలా అక్కడ ఊపుతున్నాయి కదండీ! అక్కడ తిరుమలలో కూడా అలా వాహనం మీద అలా ఊపుకుంటూ వస్తుంటే ఎంత సుందరంగా ఉంటారో చూడండి. అక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. అక్కడ ఆ దండలు కానీ అటు ఇటు ఊగటం కానీ, అలాగే మెడలో కొంచెం దగ్గరగా తీయలేదులే కానీ దగ్గరగా చూస్తే కనుక మీరు అక్కడ కాసుల పేరు అటు ఇటు ఊగుతుంది. ఐడియా వచ్చిందండి? అలానే తిరుమలలో కూడా అలా ఊరేగింపుగా వచ్చినప్పుడు అలా ఊగుతారు కాబట్టి నేను ఊరికి అలా ఉయ్యాలలాగా ఊపానండి స్వామివారిని. ఎంత బాగున్నారో చూడండి. తిరుమలలో అక్కడ జరుగుతున్నట్టుగా అనిపించింది. మీకు కూడా అనిపించిందా అండి? ఈ విధంగా అయితే గరుడ వాహన సేవ అనేది పూర్తి చేశాము. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇది నాగుల పంచమి రోజు జరిగినదండి. అలాగే గరుడ పంచమని కూడా అంటారు. అలాంటి రోజున చేయటం చాలా ఆనందంగా అనిపించిందండి. మీకు కూడా ఈ సేవ అనేది నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః.